పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ కూడా నమస్కారము. నా పేరు డాక్టర్ డి సుధారాణి. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాలలో సమన్వయకర్తగా పనిచేస్తున్నాను. సస్యరక్షణ విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా ఉన్నానండి. ప్రస్తుతం మన ముందుండేటువంటి అంశం ఏమిటి అంటే చెదలు, వాటి యొక్క నివారణ పద్ధతులు ఏంటి అన్నది తెలుసుకుందాం. సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే, చెదలు అన్నది మనకి ఇంట్లోనే కాదు, వివిధ రకాలైనటువంటి పండ్ల తోటల్లో, కూరగాయ మొక్కల్లో, అలానే ఇప్పుడు చూసుకున్నట్లయితే మొక్కజొన్న కానీ, జొన్న కానీ, అటువంటి తృణధాన్యాలను కూడా ఆశించి విపరీతమైనటువంటి నష్టాన్ని కలుగజేయడం అనేది మనం గమనిస్తున్నాం. అయితే ముందుగా మనం చెదలు ఎలా నివారించుకోవాలి అని తెలుసుకునే దానికన్నా చెదల గురించి క్లుప్తంగా ఒక 4-5 ముఖ్యమైనటువంటి అంశాలను గురించి తెలుసుకుందామండి. చెదలు మనకి తెలిసినట్లుగా చీమలు, అలానే మనకి తేనెటీగలు ఎలా అయితే సోషల్గా బతుకుతాయో ఈ చెదలు కూడా అట్లానే ఉంటాయండి. అలానే చెదల యొక్క జీవిత చక్రం చూసుకున్నట్లయితే చెదలులో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి పురుగులు కూడా ఉంటాయి. అంటే దాంట్లో కూడా క్యాస్ట్ సిస్టమ్ అన్నది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అంటే మనకి తేనెటీగల్లో ఎలా అయితే రకాలు ఉంటాయో, చీమల్లో ఎలా అయితే రకాలు ఉంటాయో, అలానే చెద పురుగుల్లో కూడా 4 రకాలుగా మనం విభజించుకోవచ్చు. రాణి ఈగ ఉంటుంది, రాజు ఉంటారు, అలానే మనకి సైనిక పురుగులు అంటారు, అలాగే సేవక పురుగులు, సోల్డర్స్ మరియు వర్కర్స్ అన్నమాట. సో ఇలా 4 రకాలుగా ఉండడం వలన ఈ చెదల్లో ఉండేటువంటి పురుగులు వివిధ ఆకారాల్లో కనిపిస్తాయి. కొన్ని చిన్నగా ఉంటాయి, గుంపులు గుంపులుగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్నిటికి రెక్కలు ఉంటాయి. ఇట్లా మనకి వివిధ రకాలైనటువంటి చెదలను కూడా మనం చూడడం గమనించుకోవచ్చు. అయితే చెదలు మనకి ఏ రకంగా ఆశించినప్పటికీ కూడా కొన్ని అంశాలు చూసుకున్నట్లయితే చెదలు ఉధృతి కొన్ని చోట్ల చాలా అధికంగా ఉండడం మనం చూసుకోవచ్చు. అలానే మనం సాధారణంగా చూస్తే ఈ రాణి ఈగ, రాజు ఈగ అన్నవి మనకి ముందు జత రెక్కలు ఉంటాయి వాటికి. ఇవి తొలకరి వర్షాలు పడేటప్పుడు ఏంటంటే సంపర్కం గాలిలో కానీ భూమిలో కానీ జరుపుకుంటాయి. అలానే సంపర్కం జరిగిన పిమ్మటే అవి వాటి ముందు జత రెక్కల్ని కోల్పోవడం జరుగుతుంది. అలా రెక్కలు కోల్పోయినటువంటి రాణి ఈగ ఏదైతే ఉందో అది మట్టిలోకి అంటే భూమిలోకి చొచ్చుకొని పోయి దాని యొక్క పరిమాణాన్ని చిన్న నుంచి పెద్దగా పెంచుకుంటూ పోతుందన్నమాట. పెద్ద పరిమాణాన్ని ఎప్పుడైతే వస్తుందో రాణి ఈగ అది గుడ్లు పెట్టడం అనేది ప్రారంభిస్తుంది. సుమారుగా ఒక రోజుకి 3,000 నుంచి 8,000 చొప్పున గుడ్లు కూడా మనకి ఈ టర్మైట్ రాణి ఈగ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఈ చెదల రాణి ఈగ అన్నది చాలా సైజు పెరిగిపోయి ఎక్కువ శాతంలో మనకి గుడ్లు పెట్టడం అనేది మనం గమనించవచ్చు. అలానే ఇది కనీసం 10 సంవత్సరాలు కూడా బతుకుతుందండి. అంటే మ్యాక్సిమం 10 సంవత్సరాలు బతుకుతుంది. 7 నుంచి 10 సంవత్సరాల్లో ఇది గుడ్లను పెట్టుకుంటూ పోతే మనకి చాలా దాని యొక్క సంతతి ఎక్కువగా పెరిగిపోతుంటుంది అనమాట. అలానే సుమారుగా గుడ్ల నుంచి పిల్ల పురుగులు రావడానికి కూడా 4 వారాలు పడతాయి. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ రాణి ఈగతో కానీ లేదా రాజు ఈగతో కానీ మనకి పెద్దగా నష్టం ఉండదు. మనకి నష్టం వాటిల్లేదంతా కూడా సేవిక పురుగులు అంటారు, అంటే వర్కర్ టర్మైట్స్. ఇవేంటి అంటే మొక్కలను ఆశించి కాండంలోకి వెళ్ళిపోయి ఏదైతే ద్రవ పదార్థాలు ఉంటాయో వాటిని తినడం జరుగుతుంది. అలానే ఎక్కడైతే ఖాళీలు ఏర్పాటు చేస్తాయో వాటిని మట్టితో నింపేస్తూ ఉంటాయి అన్నమాట. దానివల్ల తొలి దశలో మొక్కలు ఎండిపోవడం, ఆ తర్వాత వాలిపోవడం, చివరికి మొత్తగా గెట్స్ బారిపోయి చనిపోవడం కూడా మనకు జరుగుతుంది. ఎక్కడైతే చెదలు ఆశించేటువంటి మొక్కల్ని అంటే కూరగాయ మొక్కలు కానీ, పండ్ల తోటలు కానీ, మనకి మొక్కజొన్న లాంటి తృణధాన్యాలు కానీ మనం చూసుకున్నట్లయితే వాటిని మనం ఇట్లా పట్టుకొని లాగినట్లయితే సునాయాసంగా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మనకి చెదలు అనేది చాలా విపరీతమైనటువంటి నష్టం కలుగజేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ చెదల గురించి మనం క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకొని దాని నివారణ చర్యలకి మనం ఎంతగానో ఉపయోగపడేటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే చెదల నివారణ పద్ధతులను జాగ్రత్తగా రైతు సోదరులందరూ గమనించుకొని తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ పంటల్ని కానీ, భవనాలని కానీ, ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు లేకుండా జాగ్రత్త పడాలని కోరుకుంటున్నామండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు.